నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య పాలనను ప్రజలకు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందింది. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు. జిల్లాలో అక్రమ మద్యం ముఠాను అరెస్ట్ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొహమ్మద్ గౌస్ మొయినుద్దీన్ అభినందించిన కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య పాలనను ప్రజలకు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికే చెందిందని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం మండలం మాధవపురంలోని సుమారు 80 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. పిఠాపురం మండలం మాధవపురంలో సుమారు 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 25.15 లక్షల రూపాయలతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ పాఠశాలను వారు ప్రారంభించారు. అలాగే 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని, అనంతరం ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీతా విశ్వనాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే శిలాఫలకాల్ని ఆవిష్కరించిన అనంతరం సచివాలయంలోని వివిధ విభాగాల గదులను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిఎల్ఎన్ శర్మ, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు, సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శంకర్రావు, పిఠాపురం ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బండి అబ్బులు, బి ప్రతిపాడు, సర్పంచ్ ఊట రామకృష్ణ, వైసీపీ నాయకులు నడికట్ల చింతలరావు, జవ్వాది నాయుడు, కర్రి దుర్గాప్రసాద్, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, బొజ్జా దొరబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి 4,000 జనాభాకి ఒక సచివాలయం ఉండాలి, అందులో 10 మంది అధికారుల్ని ఆ గ్రామానికి 4,000 జనాభాకి అప్పగించాలనే దిశగా ఇప్పటికే సచివాలయాలు ద్వారా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే యువకులు ఉత్సాహవంతులు వాళ్ళందరూ కూడా చదువుకుని మేము ఖాళీగా ఉన్నాము, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు బాబు వస్తే జాబ్ వస్తుందని, ప్రతి ఇంటికో జాబ్ ఇస్తానని ఎన్నో మాయమాటలు చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ముఖ్యమంత్రిగా ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఎంతోమంది యువకులు వెళ్ళి మేము ఖాళీగా ఉన్నామని అడగడం, ఆయన అధికారంలో రాగానే వచ్చిన 5-6 నెలల కాలంలోనే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి, అది కూడా ఎక్కడ ఎవరి సిఫార్సు లేకుండా, ఎవరి లెటర్ కూడా లేకుండా, వారి ప్రతిభతోటి, వారి యొక్క మెరిట్ తోటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాము. ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకువెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. సంక్షేమ పథకాల్లో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా అర్హులందరికీ అందించాలనేది ఆశయం. ఈ రెండు ఆయన ముఖ్యంగా పెట్టుకోవడం జరిగింది. అందుకోసమే సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రజల కోసం చట్టాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ, పరిపాలన దగ్గరగా తీసుకురావడానికి సుమారు ఒక సచివాలయ వ్యవస్థలో
గతంలో సచివాలయంలో జరిగే పనులన్నీ కూడా మండల ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, వ్యయ ప్రయాసాలు కోర్చాలి. ప్రజలు కూడా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు ఆ రోజు కూలీ వదులుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అలా నేరుగా మరి మీ దగ్గరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకురావటం, అంతేకాకుండా నిస్వార్థంగా ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ సెలక్షన్స్ సిబ్బందిని ఎంపిక చేయటం, అంతేకాకుండా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మనం సచివాలయ భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఈ విధంగా ప్రతి గ్రామంలో 2000 జనాభాకి ఈ విధంగా వ్యవస్థ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి అంతేకాకుండా వాలంటీర్స్, గతంలో మీరు పెన్షన్ కోసం మీరు తిరగాల్సి వచ్చేది, కానీ ఈరోజు తెల్లవారకుండానే మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఎవరికైనా పెన్షన్ కావాలంటే మీ ఇంటికి వచ్చి రాసుకుని వెళ్ళే విధంగా మీకొక ప్రతి ఇంటికి ఒక దత్తత బిడ్డని మీకు అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలో మద్యం అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. యానం నుండి జిల్లాలోకి మద్యం అక్రమ రవాణా చేసి నిల్వ చేసిన మద్యం సీసాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ యానంలో మద్యం కొనుగోలు చేసి జిల్లాలోకి అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని, ముద్దాయిలను తాళరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన దోనం జాన్ బాబు, మట్లపాలెం గ్రామానికి చెందిన పెమ్మాడి దుర్గాలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి 1230 మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, దీని విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. పక్కా సమాచారంతో సెబ్ ఏఎస్సి రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ జయరాజు దాడి చేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని, నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా ఈ తరహా అక్రమ మద్యం సంఘటనలు జరుగుతున్నట్లు తెలిస్తే 9490618510 ఫోన్ నెంబర్కు సంప్రదించాలని సమాచారం ఇవ్వాలని సూచించారు. మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు. మన తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, అలాగనే ఎస్సీబీ వాళ్ళు ఎస్పెషల్లీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ గంజా కావచ్చు, అలాగనే ఇల్లీగల్గా తయారు చేస్తున్న ఐడి లిక్కర్, వీటన్నిటిపైన కూడా మనం కంటిన్యూస్గా రైడ్స్ కండక్ట్ చేయడము, దీంట్లో రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడము, ఏదైతే డిజర్వింగ్ కేసులో ఉన్న వాళ్ళ మీద అంతా కూడా షీట్స్ ఓపెన్ చేయడము జరుగుతుంది. దానిలో భాగంగానే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఎస్సీబీకి సంబంధించిన మన డివిజనల్ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగనే విజయ్ కుమార్ వాళ్ళ యొక్క బృందం ఈరోజు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మట్లపాలెం గ్రామంలోని తాళరేవు మండలం సంబంధించిన పెమ్మడి దుర్గా అనే ఆవిడ వాళ్ళ హౌసెస్లో మనం సెర్చ్ చేసినప్పుడు అందులో దోనం జాన్ అనే ఆసామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో యానం నుంచి తెబ్బడిన ఒక దాదాపు 1230 బాటిల్స్ మనం ఇల్లీగల్గా స్టోర్ చేసిన బాటిల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అందులో గ్రీన్ స్టోన్ కంపెనీకి సంబంధించిన 180 ml బాటిల్స్ ఒక 603 ఉన్నాయి. అలాగనే రాయల్ స్టాగ్ 180 ml బాటిల్స్ 575, రాయల్ స్టాగ్ 375 ml బాటిల్స్ ఒక 48, రాయల్ స్టాగ్ 750 ml బాటిల్స్ ఒక 4 బాటిల్స్, మొత్తం ఓవరాల్గా 1213 బాటిల్స్ మనం సీజ్ చేసాం. ఇవన్నీ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యి స్టోర్ చేసిన బాటిల్స్. దీని విలువ యానంలో అయితే 1,50,000 ఉంది, బట్ మన దగ్గర వచ్చేటప్పటికి ఏపీకి వచ్చేటప్పుడు దాని వాల్యూ దాదాపు 3 lakhs ఉంది. దీంట్లో ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. ఈ యొక్క దాడులు అనేవి ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ పాలసీలో భాగంగా ఈ అక్రమ మద్యం ట్రాన్స్పోర్టు, తర్వాత అక్రమ మద్యం ప్రిజర్వ్ చేసే వాళ్ళను, తర్వాత ఇలిసిట్ లిక్కర్ తయారు చేసే వాళ్ళపైన ఇలాగే దాడులు అవి కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ కమింగ్ 1 monthలో ఎస్పెషల్లీ ఐడి లిక్కర్ని టార్గెట్గా పెట్టుకొని బోత్ ఎస్సీబీ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు భారీ ఎత్తున దాడులు జరగబోతున్నాయి. డెఫినెట్గా ఏదైతే డిజర్వింగ్ కేసెస్ ఉన్నాయో, ఇన్ని కేసులు పెడుతున్నా ఫ్రీక్వెంట్గా చేస్తున్న వాళ్ళపైన కొంతమంది డిజర్వింగ్ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళపైన షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా రాబోయే 1 monthలో మనం వీఆర్. ఆంధ్ర రాష్ట్రంలో యువతను నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఏర్పడ్డాయని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన మొహమ్మద్ గౌస్ మొహినుద్దీన్
జమీల్ మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన మొహమ్మద్ గౌస్ మొహినుద్దీన్ మరియు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మరుకుర్తి తేజ్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ కాకినాడ సిటీ అధ్యక్షులుగా నియమితులైన నీలికాయల సన్నీను వనమాడి కొండబాబు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి మోసపూరిత మాటలు విని ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు నేడు రోడ్డున పడ్డారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాకపోవడంతో ఉద్యోగాలు లేక ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వలన యువత కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, మోసపూరిత జాబు క్యాలెండర్తో విద్యార్థులను మోసగించి నేడు మటన్ షాపులు ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్నారని కొండబాబు విమర్శించారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నియమితులైన మొహమ్మద్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడని, మరలా ముఖ్యమంత్రిగా చేసే వరకు యువత ముందుండి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఎస్కే వలి, జానీ, ధనుష్, కాళీషా, బూడపు మధు, ఎండి అన్సార్, ఎస్కే రహీం, అన్వర్, కొల్లాబత్తుల అప్పారావు, శ్రీకోటి అప్పలకొండ, పలివేల రవి, వమ్మి బాలాజీ, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన కమిటీని నియమించడం జరిగింది. ఆ నూతన కమిటీని ఇప్పటికే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర కమిటీ నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక కమిటీలు నియమించుకుంటూ మన ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కొత్త యువకుల్ని ఈరోజు రాజకీయాల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఏదైతే కమిటీలు ఉన్నాయో దాన్ని కూడా సమర్థవంతమైన వ్యక్తుల్ని ఈరోజు నియమించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇప్పటికే మన పట్టణంలో చూస్తే నగర అధ్యక్షుడిగా సన్నీని నగర ప్రెసిడెంట్గా నియమించుకోవడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్గా ముత్యాల మణికంఠ నియమించుకోవడం జరిగింది కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర కమిటీ కూడా నియమించుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీలో ఈ రోజున మన కాకినాడ నగరాన్ని నుంచి ఈరోజు కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా జమీల్ని నియమించడం జరిగింది. అదేవిధంగా అధికార ప్రతినిధిగా రూరల్ ప్రాంతం నుంచి ఈరోజు తేజ యాదవ్ నియమించడం జరిగింది. వీరిద్దరినీ అదేవిధంగా సన్నీని మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు తరఫున, పార్లమెంట్ తరఫున, మనం తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ భవిష్యత్తులో వీరందరూ కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నారో, ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యార్థులందరూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగితే ఎప్పటికప్పుడు తెలుసుకుని, సమస్యలు తెలుసుకుని వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వం దృష్టిలో పెట్టి కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఈ స్టూడెంట్ టీఎన్ఎస్ఎఫ్ కమిటీ నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఓడి చెప్పారు, ఓడి చేస్తున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఈరోజు కేవలం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అయ్యే మీకు ఉద్యోగాలు అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో చిత్రీకరిస్తున్నారు. ఉద్యోగాలంటే అయి కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు హైటెక్ సిటీ కట్టి అక్కడ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు కల్పించిన విధానం గతంలో మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ అక్టోబర్ 2వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జన సైనికులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఎస్సి సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల బాబు, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర, మాకినేడి శేషకుమారి, పోలిశెట్టి చంద్రశేఖర్, మర్రిరెడ్డి శ్రీనివాస్, వరపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని జన సైనికులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు. రేపు అక్టోబర్ 2వ తారీఖున
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్నటువంటి ఛిద్రమైపోయినటువంటి రోడ్ల విషయంలో ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడంతో పాటు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని తెలియజెప్పి వారికి ఒక 3 నుంచి 4 వారాల సమయం ఇచ్చి, ఈ 4 వారాల సమయంలో వారు గనక ఒక కార్యాచరణతో ముందుకొచ్చి ఆ రోడ్లని బాగు చేయడానికి, కనీసం కొత్త రోడ్లు వేసినా వేయకపోయినా పాత రోడ్లని బాగు చేయడానికి ప్రయత్నించినట్లయితే ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని మెచ్చుకుంటాం. ఒకవేళ అలా లేని పక్షంలో ఈ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ప్రధానమైనటువంటి రహదారిని ఎంపిక చేసుకుని ఆ రహదారిని జన సైనికులే శ్రమదానంతో బాగు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాట చెప్పడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆ రోజున 2 జిల్లాల్లో పర్యటిస్తాను, నేను స్వయంగా శ్రమదానంలో పాలు పంచుకుంటాననేటువంటి మాట వారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారమే ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. ఈ గుడ్డు ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం, ఈ చేవ చచ్చినటువంటి ప్రభుత్వం ఏ రకంగానూ స్పందించలేదు. మద్యం మీద డబ్బులు వసూలు చేసుకోవటం, విపరీతంగా రేట్లు పెట్టి ఇసుకని పేరుకు ఆన్లైన్ అని చెప్పి రాజకీయ నాయకులు అధికారులు కలిసి దోచేసుకోవటం, మట్టి మీద విపరీతంగా సంపాదించేసుకోవటం, పవర్ ఛార్జెస్ పెంచేసి సామాన్యుడిని నడ్డి పెంచటం, అదేవిధంగా ఆస్తి పన్ను పెంచేసి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం సామాన్యుడిని నడ్డి పెంచటం, చెత్త మీద కూడా పన్ను వేసేటువంటి పరిస్థితి, ఇలాంటి కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, వారు పన్నులు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి రోడ్లు నిర్మాణం అనేటువంటి దాని మీద కనీసంగా కూడా పెట్టనటువంటి ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఎక్కడా కూడా తట్టెడు మట్టి వేసినటువంటి పరిస్థితి కనపడలేదు. అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 జిల్లాలు ఎంచుకున్న దాంట్లో ఒకటి మన తూర్పుగోదావరి జిల్లా, మరొకటి అనంతపురం జిల్లా ఎంచుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 2వ తారీఖున ఉదయం 9 గంటలకి ఆయన మధురపూడి ఎయిర్పోర్ట్కి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి రాజమండ్రి ధవళేశ్వరం, అక్కడ ఏదైతే బెరాజ్ ఉందో కాటన్ బెరాజ్, ఆ బెరాజ్ మీద ఇప్పుడు చూస్తే అసలు ఏ రకమైనటువంటి వెహికల్ వెళ్ళేదానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా విజ్ఞప్తులు చేశారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అందరికీ కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. దాని నేపథ్యంలో ఆ రోడ్డుని శ్రమదానంతో బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచనకి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యులు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను నిలదీశారు. 7వ వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ నూతన కౌన్సిల్ ఏర్పడి 6 నెలలు గడుస్తున్న ప్యానెల్ కమిటీలు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తక్షణమే ఉపాధ్యాయ కాంట్రాక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని కమిషనర్ జె సురేంద్రను ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో ఉన్న శానిటైజర్ను రిపేర్ చేయించవలసిందిగా కోరారు. అలాగే పెద్దాపురం మెయిన్ రోడ్లో గల ఐసిఐసిఐ బ్యాంక్ రోడ్లో ఉన్న మేజర్ డ్రైన్లను పూడిక తొలగించాలని డిమాండ్ చేశారు. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల కృష్ణబాబుజీ మాట్లాడుతూ తన వార్డులో పందులు ఎక్కువ అయిపోయాయని, వీటిని నిర్మూలన కోసం చర్యలు చేపట్టాలని కోరారు. వార్డు కౌన్సిలర్ ఆరేళ్ల వీరరాఘవరావు మాట్లాడుతూ మరిడమ్మ గుడి సెంటర్లో ఉన్న మానోజు చెరువు ఆక్రమణలకు గురవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 5వ వార్డు కౌన్సిలర్ విరదాసరి నాగేంద్ర మాట్లాడుతూ కొత్త సంత మార్కెట్ రోడ్డు చుట్టూ ఉన్న తుప్పలను తొలగించాలని డిమాండ్ చేశారు. జనసేన కౌన్సిల్ వదిలిశెట్టి నూకరత్నం మాట్లాడుతూ తన వార్డులో ఉన్న స్కూల్ భవనం సరిపోవడం లేదని, విద్యార్థుల శాతం పెరిగిందని, అదనపు గదులతో పాటు ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్ చేశారు. సలికి సత్యభాస్కర్తో పాటు పలువురు కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, భరతమాత ముద్దుబిడ్డ, విప్లవ యువ కిషోరం భగత్ సింగ్ 114వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం కాకినాడ ఇంద్రపాలెం మార్కెట్ సెంటర్లో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద సిఐటియు అనుబంధ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 114వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షులు మాజీ సర్పంచ్ పలివేల వీరబాబు అధ్యక్షత వహించగా మేడిశెట్టి రామ్మోహన్, పిల్లి అన్నవరం,
పండూరి జయకృష్ణ, శ్రీల అర్జున్రావు తదితరులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పలివేల వీరబాబు, మాజీ సర్పంచ్ గుత్తుల రామలింగేశ్వరరావు, డివైఎఫ్ఐ నాయకుడు సిహెచ్ విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకుడు శివరాజ్, మేడిశెట్టి రామ్మోహన్ తదితరులు మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాన్ని కొనియాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో 23 ఏళ్ల వయసులో చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన అకుంఠిత దేశభక్తుడు భగత్ సింగ్ అని పేర్కొన్నారు. బాల్యం నుండే బ్రిటన్ సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన భగత్ సింగ్ గొప్ప దార్శనికుడని కొనియాడారు. స్వాతంత్రం వచ్చాక ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష లేని సమాజం ఏర్పడాలని, అందుకు కార్మిక కర్షక పునాదిగా ఉద్యమం సాగాలని భగత్ సింగ్ పిలుపునిచ్చారని తెలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన భగత్ సింగ్ ఏనాటికైనా ఆదర్శప్రాయుడే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ పెంకే వీరభద్రం, చిందాడ రాజేశ్వరరావు, బొత్స యేసు, మేడిశెట్టి శ్రీనివాస్, చిందాడ రాంబాబు, శివ, త్రిమూర్తులు, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, డివైఎఫ్ఐ నాయకులు కె సూర్య, ఎస్ఎఫ్ఐ నాయకులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. మన యొక్క విగ్రహాన్ని సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్ధంతి జయంతులు క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుల్లో దేశభక్తి తగ్గుతున్న రోజుల్లో దేశభక్తి పెంపొందించాలంటే గత మహనీయుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. 23 సంవత్సరాల్లోనే ఆయన చిరునవ్వుతో ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని నవ్వుతూ ఉరికంపాన్ని ఎక్కిన వ్యక్తి భగత్ సింగ్. వారు ఏ ఆశయాలకైతే మనం పోరాడారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆశయాలు నెరవేరలేదన్నది మాత్రం వాస్తవం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వం మరి మతశక్తులను పోషిస్తూ అలాగే పెట్టుబడిదారులు మరి కనీవెరగని కాంగ్రెస్ కానించి నేను ఒక 40 సంవత్సరాలుగా చూస్తున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తే ప్రతి అడుగు కూడా ముందుకు తీసుకుని అంబానీకి, ఆదానికి ఆస్తులు కట్టబెట్టే ఆలోచనతో ముందుకు సాగుతుంది తప్ప వాస్తవ పరిస్థితుల్ని ఏమాత్రం పేద వర్గాలకి మరి ఆయవారం చేసుకున్నవాడు కూడా పొందేసే స్థితికి ఈ రోజు మరి గవర్నమెంట్ వస్తుంది. నినాదంతో ఆనాడు భగత్ సింగ్ గారు చిన్న వయసు నుండే దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని యువతకి స్ఫూర్తిదాయకంగా ఆనాడు యువతకి, ఈనాటి యువతకి, రాబోయే తరాల యువతకి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన చిన్న వయసులో ఉండే 25వ సంవత్సరం నాడే స్వతంత్ర పోరాటంలో ఉరికంబానెక్కాడు. ప్రాణాన్ని ప్రతి ఒక్కరికి కూడా అత్యంత తీపి ఇష్టమైనది ఏంటి ప్రాణము. అటువంటి ప్రాణాన్ని చిన్న వయసులోనే తృణప్రాయంగా తుంచేసి దేశ పోరాటానికి అర్పించారు. కాబట్టి ప్రతి యువత కూడా ఆయనలో ఉన్నటువంటి సహనాన్ని, పోరాట స్ఫూర్తిని, ధైర్య సాహసాలని, తెగువని, దేశం పట్ల గౌరవాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పాయలుగా జరిగింది. కాంగ్రెస్ సంస్థ పోరాటాలు, అదేవిధంగా ముఖ్యంగా విప్లవకారుల పోరాటాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినాయి. సాండర్స్ హత్యతో బ్రిటిష్ ప్రభుత్వానికి భగత్ సింగ్ సహచరులు ఒక హెచ్చరిక చేశారు. కానీ భగత్ సింగ్ వ్యక్తిగత హింసావాదులం కావు. మేము అత్యంత ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళం. బ్రిటిష్ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికే ప్రాథమిక దశలో రకంగా చేపట్టామని చెప్పారు. 1925లో బ్రిటిష్ ప్రభుత్వం క్రూరమైన చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లాగే. అప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పబ్లిక్ సేఫ్టీ బిల్ అని ప్రశ్నించే వారందరినీ జైల్లో వేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పొగబాంబు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప దార్శనికుడు భగత్ సింగ్. తప్పించుకునే అవకాశం ఉన్నా కానీ పట్టుబడి కోర్టులో కూడా తన వాదన వినిపించారు. భగత్ సింగ్ లాంటి మహనీయులు ఎందుకు దార్శనికులు అంటామంటే, రాబోయే 100 సంవత్సరాల తర్వాత వ్యవస్థ ఎలా ఉండాలో ఊహించినటువంటి నాయకుడు. భారతదేశానికి స్వాతంత్రం కావాలని చాలామంది ఆకాంక్షించారు, పోరాడారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో సామాజిక వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, కుల సామాజిక అంతరాలు లేనటువంటి ఒక సమసమాజం, ఆర్థిక అసమానతలు లేని సమసమాజం ఏర్పడాలనేది భగత్ సింగ్ సిద్ధాంతం. ఈవేళ నేటికి ఈ సమస్య అలాగే ఉంది. నేటికి కుల సమస్య తీవ్రం అవుతుంది,
సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. కాబట్టి 75 ఏళ్ల స్వాతంత్రం ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న రోజుల్లో భగత్ సింగ్ ఆచరణ, అధ్యయనం అందరికీ అనుసరణీయం. తమ ప్రభుత్వంలో వైద్యుల్ని, సిబ్బందిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైద్యులు, నర్సులు కాకుండా సెక్యూరిటీ సిబ్బంది రోగులకు వైద్యం అందిస్తున్న దౌర్భాగ్య స్థితిలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తమకు వైద్యం సరిగా అందించట్లేదని కొందరు రోగులు వర్మకు ఫోన్లు చేసి తెలపడంతో పార్టీ నాయకులతో కలిసి వర్మ ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల రక్త పరీక్షలు ఆసుపత్రిలోనే జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఇక్కడ వైద్యులు రక్త పరీక్షలన్నీ ప్రైవేట్ ల్యాబ్లకే పంపిస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు రెడ్డెం భాస్కర్ రావు, నల్లా శ్రీను తదితరులు వర్మ వెంట ఉన్నారు. ఫోను 3 గంటలకు వచ్చింది. మాకు సెలైన్లు పెట్టట్లేదండి, 2 గంటలు 3 గంటలు అయిందని చెప్పి వస్తే నేను మాట్లాడాను. డాక్టర్ గారు ఎవరున్నారంటే డాక్టర్ గారు ఎవరు ఇక్కడ లేరని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కిస్తుంది. స్టాఫ్ ఉన్నారా లేదన్నది పక్క పెట్టండి, అది చూసుకోవాల్సింది గవర్నమెంట్ చూసుకోవాలి. సెక్యూరిటీ గార్డు ఏమో సెలైన్ ఎక్కిస్తుంది. ఆవిడ ఏమంటుందంటే అంత సరదా చెప్తుంది, ఇలా పెట్టేయడమే కదండి. డెంగ్యూ పేషెంట్లు దగ్గర 40-50 మంది ఉన్నారు. 40-50 మందికి సీరం టెస్ట్ చేయమని కలెక్టర్ విజిట్లో కలెక్టర్ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్ గారు. కానీ ఇక్కడ జగన్నాథపురం నుంచి ఎవరో వచ్చి టెస్ట్ తీసుకుని 400 కలెక్ట్ చేసుకుని పోతున్నారు. అది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఫ్రెండ్స్ ల్యాబొరేటరీ అని చెప్పి. అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే అనకూడదు, కానీ పశువుల హాస్పిటల్ కంటే అన్యాయంగా ఉంది. పశువులకే చేస్తారు వైద్యం. ఎవడన్నా ఇప్పుడు వైద్యం రానివాడు వెళ్ళి ఇంజక్షన్ పొడి చేస్తాడు. ఇక్కడ అక్కడ ఒక సిలైన్ పెట్టే విధానం, నర్సులు ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, మరి టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళు వదిలేసి ఒక సెక్యూరిటీ గార్డు ఎవడిగాడికి సిలిండర్ చేతికి పొడుచుకుంటూ పోతుంది సిలైన్. అది ఎంతవరకు కరెక్ట్? ఈ హాస్పిటల్ ఇది వరకు మేము కట్టినప్పుడు 2,50,00,000తో కట్టాం. అన్నీ కొత్త బెడ్స్ వేసాం, కేషీట్ స్టాండ్స్ ఇచ్చాం. కేషీట్ లేదు, ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఏముందో తెలియదు. డాక్టర్ గారిని అడిగితే స్టాఫ్ లేరంటారు. స్టాఫ్ లేదనుకుంటే అది మెడికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి, మనకు సంబంధం కాదు కదా. స్టాఫ్ లేనప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ హాస్పిటల్ మూసేయాలి, గేట్లు మూసేసి ఎక్కడికో పంపించేయాలి, ఇంకో హాస్పిటల్కి ఎక్కడికో. ఇది చాలా బ్రహ్మాండంగా మేము హాస్పిటల్ తయారు చేసేస్తే 2 తర్వాత ఒక డాక్టర్ ఉండవు, నర్సులు కూడా 2 తర్వాత మేము పని చేయమని చెప్తున్నారంట. లైట్లు ఎలాగో ఆ బాత్రూమ్లు మేము వెళ్ళలేస్తున్నాం. అక్కడి నుంచి టాయిలెట్స్ క్లీనింగ్ లేదు, శానిటేషన్ లేదు, నైట్ డ్యూటీ డాక్టర్లు ఉండట్లేదు. నైట్ డ్యూటీ డాక్టర్ అన్నది నేను 4-5 సార్లు నేనే ఫోన్ చేశాను స్వయంగా. అయినా సరే అప్పుడు ఉన్న మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన అటెండ్ అయ్యాడు. ఆ టైంలో ఆ నైట్ డ్యూటీ డాక్టర్లు ఎక్కడ ఉంటున్నారో రావట్లేదు. మరి ఇదేంటో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. హాస్పిటల్ పరిస్థితి బాగుపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారికి మీ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే పిఠాపురం హాస్పిటల్లో వైద్యం సరిగా జరగట్లేదు. పేషెంట్లు పెరిగిన మాట వాస్తవమే, జబ్బులు పెరిగిన మాట వాస్తవమే. దానికి తగ్గట్టు ఇది వరకు ఇక్కడి నుంచి ఎఫ్ఏసి కింద తీసుకుపోయిన డాక్టర్లందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించాలి, లేకపోతే కోవిడ్ టైంలో ఉన్న స్టాఫ్నన్నా ఇక్కడ పెట్టాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా చందు కోరారు. కాకినాడ రూరల్ మండలం స్వచ్ఛ గ్రామం సర్పవరం కార్యక్రమంలో భాగంగా సర్పవరం శ్రీ భవనారాయణపురంలో వర్షం నీటితో ముంపు ఉన్న ప్రాంతాలను ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్లా చందు పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించి జేసీబీతో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టి ముంపు నీటిని పల్లపుగా ప్రాంతానికి పోయే విధంగా చర్యలు చేపట్టారు. సందర్భంగా పుల్లా చందు మీడియాతో మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా, నమ్మకంగా పాలకులకు ప్రజలు ఎన్నుకున్నారని, వారికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసే బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. నివాస స్థలాలు ఖాళీగా ఉండడంతో వర్షాకాలం ఆయా ప్రాంతాలు ముంపుకు గురవ్వడంతో పక్కనే ఉన్న నివాసులు నీరు పోయే విధానం లేకపోవడంతో ఆ నీళ్లల్లోనే రాకపోకలు కొనసాగిస్తున్నారని, నీరు పోవడానికి జేసీబీతో పూడికతీత చేపట్టామన్నారు. ముంపు కారణంగా ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా పంచాయతీ పాలకవర్గం ట్రస్ట్ సభ్యులతో కలిసి ముందడుగు వేసి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు,
గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల సతీష్, పుల్లా చక్రధర్, పుల్లా స్వాములు, పుల్లా వెంకటేశ్వరరావు, రాయుడు విజయ్ కుమార్, వాసంశెట్టి గోవిందు, కాకి సురేష్, వాసంశెట్టి పోతురాజు, ఎంపీటీసీ కేతా సూర్యచంద్ర, ప్రజాసేవకులు ముద్దన సూర్యప్రకాష్ రావు, గ్రామ పెద్ద శీలం నాగేశ్వరరావు, జెడ్పీయూపీ కోఆప్షన్ సభ్యులు ఎల్ఎస్ వీరభద్రరాజు, ట్రస్ట్ సభ్యులు పుల్లా నారాయణరావు, పుల్లా ధర్మరాజు, శ్రీనివాసరాజు, సచివాలయ కార్యదర్శి ఎస్ శ్రీ విద్య, కె రాజు, బి బాలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు కురసాల కన్నబాబు గారు ఆశీస్సులతో ఈరోజు మా స్వచ్ఛ సర్పవరం గ్రామంగా తీర్చిదిద్దుతామండి. మా సర్పవరం గ్రామాన్ని మా సర్పవరం చందు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, వార్డు మెంబర్లు, పెద్దలు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ డ్రైన్లో రోడ్ల మీద కూడా ఈ చెత్త ఏమి వేయకుండా చూడాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముంపు ప్రాంతాలకు గురైన వర్షానికి ఇవన్నీ కూడా మేము ఈరోజు కచ్చా డ్రైన్లు ఇవన్నీ కూడా జేసీబీతో ఈ డ్రైన్లు వాటర్ బయటికి పంపించడానికి మొత్తం మా గ్రామం పెద్దలందరం కూడా దగ్గరుండి మార్నింగ్ 6 గంటల నుంచి ఉదయం 9:30 వరకు ఈ వర్కులన్నీ చేయించున్నామండి. రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రులు, మా ప్రీతమ నాయకులు కురసాల కన్నబాబు గారి ఆదేశాలతో సర్పవరం గ్రామంలో స్వచ్ఛ సర్పవరం కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు 4వ రోజు. గ్రామంలో ఉన్నటువంటి చెత్త ఎక్కడైతే ఉందో పాలకవర్గం, అలాగే స్వచ్ఛంద సంస్థలు, అలాగే అధికారులు అందరూ కలిపి ఆ ప్రదేశాన్ని సందర్శించి చెత్త ఎత్తడం అనే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అలాగే నిన్న మొన్నకు కురిసినటువంటి వర్షాలకు ఈ యొక్క గాంధీనగర్ కాలనీ, జనచైతన్య కాలనీ, భావనాపురంకి చివరిన ఉన్నటువంటి కాలనీలు ఎప్పుడు ముంపు గురవుతూ ఉంటాయి. అయితే ముంపు గురైన తర్వాత సహాయ కార్యక్రమాలు చేయడం కాదు, ముందే సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు శరణ నాగేశ్వర గారు, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ గారు, పాలకవర్గం అంతా కూడా స్పందించి కచ్చా డ్రైన్లు ఎక్కడికక్కడే ఎప్పుడు నీరు అప్పుడే వెళ్ళిపోయే విధంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించాలి, మన ఇంటికి కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా విష జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చి మనమే బాధపడాల్సిన పరిస్థితి ఉంది. చెత్త ఎక్కడ రోడ్డు మీద వేయకండి. చెత్త పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది వస్తారు, వారికి అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 6 to 8 మరి నాయకులందరూ కూడా శ్రమదానం చేస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా సర్పవరం గ్రామ ప్రజల తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. జగ్గంపేట గుర్రంపాలెం రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ నడపా శేషు జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం సెక్రటరీ పాము సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ పాము సూరిబాబు మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ నడపా శేషు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం జరిగిందని, ఆయన ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ నడపా శేషు జన్మదినం పురస్కరించుకుని స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ మాత్రమే కాకుండా పేదవారికి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సమంత, డాక్టర్ లక్ష్మి, కొల్లేపల్లి నాగేశ్వరరావు, తోటకూర వీరబాబు, పాము గంగాధర్, గంధం సాయి భరత్, పాము అప్పాజీ, తలారి లక్ష్మణరావు, ఉలవకాయల సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కాపు కార్పొరేట్ చైర్మన్ నడపా శేష్ గారి దినోత్సవం సందర్భంగా రోగులకి ఈ కార్యక్రమంలో బాబు గారు అధ్యక్షత వహించి రోగులకి బస్సు, అలాగే ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళెంతో గుర్తించి వాళ్ళని ఒక మంచి కార్యక్రమంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది అభినందనీయమైనటువంటి విషయం. అలాగే ఈరోజు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ నడపా శేషు గారి జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి, పేషెంట్లకి అందరికీ కూడా బ్రెడ్స్, ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఆట గారు సత్యనారాయణ గారు,
కూడా ఈ సహకారంతో మనం ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తున్నామండి. కాపుల సంక్షేమమే ధ్యేయంగా వెనుకబడిన కాపులను ఆర్థికంగా సామాజికంగా ముందుండేలా కృషి చేసే విధంగా కాపు సంఘం సభ్యులు పనిచేయాలని కాకినాడ పార్లమెంట్ కాపు సంఘం అధ్యక్షులు రాజారపు మహేష్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కాపు సంఘం సమావేశంలో రాజారపు మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బొంగరాల రవిచంద్రన్ను నియమించారు. నూతనంగా నియోజకవర్గ అధ్యక్షుడిగా నిర్మించిన బొంగరాల రవిచంద్రన్ను పలువురు ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ నాయకురాలు తుమ్మల పద్మజ, కాపు సంక్షేమ సంఘం నాయకులు ధూళిపూడి రాజేష్, పురంశెట్టి రాజు, పి అజయ్ కుమార్, ముమ్మిడి కోటేశ్వరరావు, అప్పాజీ, పుల్లా మురళి, మల్లిరెడ్డి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. బొంగరాల రవిచంద్రన్ అండి. సో మహేష్ గారు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి నేను మహేష్ గారికి వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి హరిరామ్ జోగి గారు స్థాపించిన కాపు సంక్షేమ సేన పిఠాపురం నియోజకవర్గానికి అధ్యక్షులుగా బొంగరాల రవిచంద్రన్ గారిని నియమించడం జరిగింది. ఈయన ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వెనుకబడిన కాపులందరికీ కూడా వెల్ఫేర్ సంక్షేమం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయనకి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాపు సంక్షేమ సేన లక్ష్యం సంక్షేమము, సాధికారత, స్వావలంబన దిశగా క్షేత్రస్థాయికి కాపుల్ని అన్ని వర్గాలతో సమానంగా ధీటైన ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, వారు అన్ని విధాలుగా కూడా ముందుండేలాగా మేము సహకరిస్తామని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేము ఆదుకునేలాగా మేము అనేక కమిటీలు వేసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో కాపుల యొక్క సంక్షేమం లక్ష్యమే మా యొక్క పనితీరు. దీన్ని చేగొండ హరిరామయ్య గారు, ఆయన రాజకీయ కృషివరుడు, ఆయన నిరంతరం కూడా కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క లక్ష్యానికి మేము అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామండి. ఇక్కడ మేము కాకినాడ పార్లమెంటుకి రాజారపు మహేష్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా కమిటీలు వేస్తున్నారు. అట్లాగే మహిళా విభాగం, యూత్, రైతు, ఇట్లాగా అనేక విభాగాల్లో మేము కమిటీలు వేస్తూ మా యొక్క కాపు సంక్షేమానికి అభ్యున్నతికి మేము పాటుపడతామని మీకు తెలియజేస్తాం. కోవిడ్ కష్టకాలంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సేవలు ఎంతో అభినందనీయమని కాకినాడ నగరపాలక సంస్థ 3వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కొనియాడారు. కాకినాడ సాంబమూర్తి నగర్లోని 5వ వీధిలో గల మస్తర్ కార్యాలయ ఆవరణంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పాల్గొని నిత్యావసరాలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఒక కుటుంబానికి 21 రోజులు సరిపడా వస్తువులను కిట్స్ లాగా తయారు చేసి కష్టకాలంలో ఉన్న వారి కోసం పంపిణీ చేయడం మంచి ఆలోచన అని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో కార్పొరేషన్ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రవితేజ మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో కాకినాడలో ప్రతిరోజు 3000 మందికి అవసరం ఉన్న 12 ప్రదేశాల్లో భోజనం కౌంటర్లు ప్రారంభించి నగరంలో ఆకలి లేకుండా కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు, శానిటైజేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అక్షయపాత్ర అనే సంస్థ ద్వారా మాది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. అక్షయపాత్ర అనే సంస్థ ద్వారా మేము రోజుకి 3000 మందికి కోవిడ్ బాధితులకి కోవిడ్ ఈ సందర్భంలో 3000 మందికి మేము భోజనాల ప్యాకెట్ సరఫరా చేస్తున్నామండి. దాంతోపాటుగా నిత్యావసర వస్తువులు 21 రోజుల పాటు 2 వ్యక్తులకు సరిపడా డ్రై రేషన్ కిట్స్ అనేది అందజేయడం జరుగుతుందండి. మాది యూనిట్ ప్రెసిడెంట్ గారి పేరు శ్రీ నిశ్చించిన భక్తిదాస్ గారు, కాకినాడ ఆపరేషన్ మేనేజర్ గారి పేరు శ్రీ మహేష్ గారు. వారి ఆధ్వర్యంలో ఈ కిట్స్ అనేవి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కేఎంసీ వర్కర్లకు కానీ శానిటైజేషన్ వర్కర్లకు కానీ ఇప్పటిదాకా 1500 కిట్ల దాకా పంచిపెట్టడం అనేది జరిగింది. ఇకపైన కూడా పంచిపెడతాం. ఈరోజు అక్షయపాత్ర సంస్థ వారు 3వ సర్కిల్కి వచ్చి మా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఉన్నారు. గతంలో వీరు వివిధ సర్కిల్స్ చేసి ఉన్నారు. ఈ వర్షాల కారణంగా ఈరోజు వచ్చి ఇక్కడ మా సిబ్బందికి అందజేసి ఉన్నారు. వారికి మా కమిషనర్ తరఫున, ఎడిషనల్ కమిషనర్ తరఫున, ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య పాలనను ప్రజలకు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందింది. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే దొరబాబు. జిల్లాలో అక్రమ మద్యం ముఠాను అరెస్ట్ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొహమ్మద్ గౌస్ మొహినుద్దీన్ అభినందించిన కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.